హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను ప్రోటీన్ లడ్డు చేసి చూపిస్తానండి. ఎవరైనా మోకాళ్ళు నొప్పులతో బాధపడుచున్నా, అలాగే చిన్నపిల్లలకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట. ఇది సంపూర్తిగా ప్రోటీన్ ఉంటుందండి. దీనికి నేను ఒక కొబ్బరికాయ కొట్టి దాంట్లో హాఫ్ చెక్క అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, దేంతో చేశానంటే ఇవి పల్లీలు ఉంటాయి కదండి, పల్లీ పప్పు అన్నమాట. ఇది ప్యాకెట్ అమ్ముతారు డీమార్ట్లో. ఆ పల్లీ పప్పు తీసుకున్నాను. వేపిన పప్పేనండి ఇది. అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, అది. నువ్వులు 3 స్పూన్లు తీసుకున్నాను. అలాగే యాలక్కాయలు ఒక 10 తీసుకోండి. అలాగే 3/4 కప్పు బెల్లం తీసుకోండి. పుట్నాల పప్పు తీసుకున్నానండి. దీనికి పుట్నాల పప్పు, గుల్లపప్పు అంటారు కదా, అదనమాట. ఇవన్నీ కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా, కొబ్బరిని ఈ విధంగా పొడవుగా సన్నగా తరుక్కోండి. ముక్కలు అనేవి కొయ్యని అవసరం లేదనమాట. తర్వాత ఇవి వాటర్ అంతా పోయే వరకు చెమ్మ లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందులో మనం వెండి కొబ్బరి అయితే వేసుకోవచ్చు. నాకు వెండి కొబ్బరి లేదని పచ్చి కొబ్బరిని నేతిలో ఫ్రై చేసి తీసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత మరొక స్పూను నెయ్యి వేసుకోండి. అందులో ఈ వేరుశనగ బద్దలు వేసుకోండి. మనం వేరుశనగపప్పు అయినా అదే పల్లీలైనా డైరెక్ట్గా వేసుకోవచ్చండి పొట్టుతోటి. అలాగే ఒక కప్పు పుట్నాల పప్పు, సేమ్ క్వాంటిటీ అండి. రెండు కూడా సేమ్ కప్తోనే నేను వేసుకున్నాను అనమాట. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ అనండి, రెండు పప్పులు కూడాను. అయితే ఈ విధంగా కొంచెం ఫ్రై చేస్తే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుందని లైట్గా ఫ్రై చేశాను. అలాగే నువ్వులు తీసుకున్నానండి, ఒక 1/4 కప్పు. నువ్వులు మాత్రం కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివే, అవి అయితే రోస్టెడ్వి. తర్వాత ఈ నువ్వులు కూడా కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకొని, ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట. మాడనివ్వకూడదండి అసలు పప్పులు. మాడితే అస్సలు బాగోదు టేస్ట్ లడ్డు. అందువల్ల పప్పులు అనేవి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుని తక్కువసేపు అండి, ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోండి. డైరెక్ట్గా ప్లేట్తోనే వేసేసుకోవచ్చు. అయితే ఒకసారి నాది చేత్తో సెల్ ఉంది కదండి, అందువల్ల చేత్తో వేస్తున్నాను. తర్వాత యాలక్కాయలు వేసుకోండి. అలాగే కొబ్బరి కూడా వేసేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని. మరీ మెత్తగా కాకుండా ఇదిగో చూడండి, ఈ పలుకుండేలాగా పట్టుకోండి. అప్పుడు ఈ బెల్లాన్ని వేసేసి మరొక్కసారి మిక్సీ పట్టుకోండి. లడ్డూకి మరీ మెత్తగా అవసరం లేదండి, కొద్దిగా పలుకుండేలా అయితే మనకి తినడానికి టేస్ట్గా ఉంటుంది. ఇక చూడండి, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూను నేను నెయ్యి వేస్తాను. ఓన్లీ టేస్ట్ కోసమేనండి. మనకైతే ఉండొచ్చేస్తుంది, బెల్లం వేసాం కదా, ఉండొచ్చేస్తుంది అన్నమాట. కొంచెం నెయ్యి చేతికి రాసుకుని ఇవి ఈ విధంగా లడ్డూల్లా చుట్టేసుకోవడమేనండి. ఇది టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉంటే పోతాయంట ఈ లడ్డు తింటేనే. ఇదిగోండి చూడండి, ఈ విధంగా నా ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పుట్నాల పప్పు అనేది మనకి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది కదండి, ఇంట్లో వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా పుట్నాల పప్పు, అలాగే వేరుశనగ పల్లీలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కదండి. ఈ విధంగా ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది మరొక కొంతమందికి పెట్టడానికి. ఇదిగోండి, లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.